నమస్కారం స్నేహితులారా, మనలో చాలామందికి చనిపోయిన మన పెద్దవారు కలలో కనిపిస్తూ ఉంటారు. చనిపోయిన వారు మన కలలో కనిపించిన ప్రతిసారి మన మనసులో ఒకే ప్రశ్న ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు? ఇది మనకు శుభాన్ని సూచిస్తుందా? లేక రాబోయే ఏదైనా ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తున్నారా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి మన పురాణాల ఆధారంగా చనిపోయిన మన తల్లిదండ్రులు లేదా చనిపోయిన మన బంధువులు ఎవరైనా సరే మన కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మనకు నిద్రలో వచ్చే కలలు మన రాబోయే భవిష్యత్తును సూచిస్తాయట. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలునుకిన శాతం నిజమవుతాయట. రామాయణంలో కూడా శ్రీరాముడికి తెల్లవారు జామున వచ్చిన కల నిజమైందట. అయితే చనిపోయిన వ్యక్తులు మన కలలో కనిపిస్తే చాలా మంచిదని, మన భవిష్యత్తులో ఏర్పడే శుభ సంకేతాలను సూచిస్తాయని మన పండితులు సూచిస్తున్నారు. కాని కొన్ని కలలు మాత్రం మీ ప్రమాదాన్ని ముందుగానే సూచిస్తాయట. మనలో చాలామందికి చనిపోయిన మన పితృ దేవతలు కలలో కనిపిస్తూ ఉంటారు. మీకు కూడా అలా కనిపిస్తే వారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని శుభసూచకం. అలాగే మనలో కొంతమందికి తాము చనిపోయినట్టుగా కల వస్తుంది. మీరు మరణించినట్టుగా మీకే కల వచ్చినా చాలా శుభప్రదమని, మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతుందని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కలలు వస్తే అసలు భయపడకండి. అలాగే మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైనా సరే మీ కలలో మరణించినట్టుగా కనిపిస్తే వారి ఆయుష్ పెరగబోతుందని, వారికి 100 ఏళ్ల ఆయుషు ఉంటుందని నమ్మకమైతే మరణానికి సంబంధించిన కలలను ఎవరితోనూ చెప్పకూడదు. మరణానికి సంబంధించిన మంచి కలలు ఉన్నట్టుగానే కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయట. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మీకు కలవస్తే దాన్ని అశుభంగా భావించాలి. దీని అర్థమేమిటంటే మీ భవిష్యత్తులో ఏదో పెద్ద సమస్య రాబోతుందని లేదా అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయని అర్థం. అలాగే మనలో చాలామందికి తరచు దుష్ట శక్తులు కలలో కనిపిస్తూ ఉంటాయి. ఈ కలలు కూడా అశుభంగా భావించాలి. ఇక చనిపోయిన మీ కోరికలు ఆనందంగా నవ్వుతూ మీ కలలో కనిపిస్తే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని, మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం. అలాగే చనిపోయిన మన పెద్దలు తెల్లటి వస్త్రాలు ధరించి మన కలలో కనిపిస్తే వారి ఆత్మకు శాంతి లభించిందని అర్థం. అలాగే చనిపోయిన మన పెద్దలు ఏడుస్తున్నట్టుగా లేదా కోపంగా మీ కలలో కనిపిస్తే మీ పనుల్లో ఆటంకాలు రాబోతున్నాయని, వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయని అర్థం. అలాగే చాలామంది ఆడవారికి తమ భర్త మరణించినట్టుగా కల వస్తుంది. మీ కలలో భర్త మరణించినట్టుగా కల వచ్చినా లేదా మీ భార్య చనిపోయినట్టుగా కలవచ్చినా అస్సలు భయపడకండి. ఇది చాలా మంచి శకునంగా భావించాలి. ఇలాంటి కలల వల్ల మీ భర్త ఆయుష్యు పెరుగుతుందట. ఇక చనిపోయిన మీ పూర్వీకులు మీ కలలోకి వచ్చి ఏదైనా ఆహారం కావాలని లేదా ఏదైనా వస్తువు కావాలని అడిగితే వెంటనే ఆ వస్తువును కొని ఎవరికైనా పేదవారికి దానం చేయండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు డబ్బు ఇస్తున్నట్టుగా కలలో కనిపిస్తే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారని అర్థం. ఇక మనలో చాలామందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి. పీడకలలు ఎక్కువగా వస్తే శివుడిని పూజించండి. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదవండి. పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇక తెల్లవారు జామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయట. సూర్యోదయం తర్వాత వచ్చే కలలు సుమారు నెల రోజుల్లోనే నిజమవుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. మీ కలలో దేవతామూర్తులు కనిపిస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదముందని, మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఇక డబ్బు గురించి ఏదైనా కలవస్తే మీకు ధనలాభం కలిసి రాబోతుందని అర్థం. అలాగే మీ వెంట్రుకలు తెల్లబడినట్టుగా కలవస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడబోతున్నాయని అర్థం. ఇక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తన మరణం గురించి కలవస్తే మీ ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారని అర్థం. అలాగే మనలో చాలామందికి కలలో శివుడు కనిపిస్తూ ఉంటాడు. మీ కలలో ఆ శివయ్య కనిపిస్తే ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని, మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం. అయితే గరుడ పురాణం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి నగలను మనం ధరించకూడదు. వారి దుస్తులు కాని వారి వస్తువులను కాని మనం ధరించకూడదట. అలా చేస్తే మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంటుంది. అలాగే మనలో చాలామందికి పూజలు చేస్తున్నట్టుగా కలలు వస్తూ ఉంటాయి.
అలా కలవస్తే మీ ఇంటిపై దైవరక్ష ఉందని అర్థం. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం చనిపోయిన మన పెద్దల చిత్రపటాలను ఎప్పుడు కూడా గోడకు తగిలించకూడదు. ఒక చెక్క బల్ల పైన చనిపోయిన వారి చిత్రపటాలను పెట్టుకోవాలి. చనిపోయిన వారి చిత్రపటాలను ఇంట్లో ఎక్కువగా పెట్టుకోకండి, లేదంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు నిద్రించే పడక గదిలో చనిపోయిన వారి చిత్రపటాలను పెట్టకండి, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. మరణించిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి. అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ పనుల్లో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారని అర్థం. అలాగే మీ శరీరం నుండి రక్తం కారుతున్నట్టుగా కలవస్తే భయపడాల్సిన పనిలేదు. ఇది శుభానికి సూచకం. అలాగే మిమ్మల్ని ఎవరైనా చంపినట్టుగా కలవస్తే మీ జీవితంలో మీ ఆస్తిపాస్తులన్నీ పెరగబోతున్నాయని ఒక శుభసూచకం. ఇక చాలా మంది కలలో తరచు పాములు కనిపిస్తూ ఉంటాయి. కలలో పాములు కనిపిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయని అర్థం. కాని మీ కలలో కుక్కలు కనిపిస్తే మీ భవిష్యత్తులో కష్టాలు ప్రారంభం అవుతాయని అర్థం. ఇక మనలో కొంతమంది చనిపోయిన తమ పెద్దల ఫోటోలను పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. కాని ఇలా అస్సలు చేయకండి. పర్సులో మనం డబ్బును పెట్టుకుంటాము. డబ్బు లక్ష్మీ స్వరూపం కాబట్టి మన పర్సులో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు పెరిగి డబ్బు సమస్యలు ఏర్పడతాయట. ఇక ఏటి సూతకంలో ఉన్నవారు 1 సంవత్సరం పాటు ఎలాంటి శుభకార్యాలు అలాగే దేవుడి పూజలు చేయకూడదు. ఏటి సూతకంలో మగపిల్లల పెళ్లిళ్లు చేయకూడదు. అయితే ఆడపిల్లల వివాహాలు మాత్రం చేయవచ్చు. ఇక ఈ రోజుల్లో చాలామంది తమ పూరుగులకు తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు. కాని ఇది చాలా పెద్ద తప్పు. చనిపోయిన మీ పెద్దలను మరిచిపోయినా వారికి తద్దినాలు పెట్టకపోయినా ఆ ఇంట్లో వంశాభివృద్ధి జరగదు. వాస్తు ప్రకారం రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణ వైపుకు పెట్టి కాళ్లను ఉత్తరం వైపుకు పెట్టి నిద్రించాలి, లేదా మీ తలను తూర్పు వైపుకు పెట్టి కాళ్లను ఉత్తరం వైపుకు పెట్టి నిద్రించాలి. అలా నిద్రపోతేనే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక కుక్క ఏడుపులు చాలా అపశకునంగా భావిస్తారు. మీ ఇంటి గుమ్మం ముందు కుక్క ఏడిస్తే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని అర్థం. కాబట్టి ఎప్పుడైనా కుక్క ఏడుపు వినిపిస్తే వెంటనే శివయ్యను స్మరించుకుని ఎలాంటి ఆపదలు రాకుండా చూడమని శివునికి నమస్కారం చేసుకోండి. ఇక ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి అమావాస్య తిథిని గుర్తుపెట్టుకుని మీ పితృదేవతలకు తర్పణం వదలండి. మీ 7 తరాల కుటుంబానికి ఎలాంటి పితృదోషాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ ఇంటిపై పితృదోషముంటే మీ కుటుంబంలో సంతానం లేకపోవడం, స్త్రీలకు వైధవ్యం ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శనివారం నాడు రావి చెట్టును పూజించి కాకులకు ఆహారం పెడితే ఎంతటి పితృ దోషమైనా వెంటనే తొలగిపోతుంది. ఒక వ్యక్తి చనిపోయే ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఒకరోజు ముందుగానే కలలో శివపార్వతులు దర్శనం ఇస్తారట. అలాగే యమబులు కలలో కనిపించి వారి పేరును అడుగుతారట. అలాగే అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు తన ముఖం సరిగా కనిపించకపోతే ఆ వ్యక్తికి మరణ గడియలు దగ్గర పడ్డాయని అర్థం. మన పురాణాల ప్రకారం బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేడు. కాని దైవ మంత్రాలను జపించడం ద్వారా, పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా, అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారా మన బ్రహ్మరాత తొలగిపోయి కొత్త రాత వస్తుందట. కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించండి. పుణ్యకార్యాలు ఎక్కువగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.